హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. అండ్ నేను ఈరోజు ఒక అమ్మవారి కోవెల గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షూట్ చేశాను. ఇది గుడిపమ్మ అమ్మవారి గుడి. ఇది ఇంతకుముందు విశాఖ జిల్లా కింద ఉండేది, ఇప్పుడు కొత్తగా అనకాపల్లి జిల్లా కింద మారింది. సో ఇది మనం తుని వెళ్ళే లైన్లో వస్తుంది ఇది మనకి. సో ఇటు విశాఖపట్నం నుంచి చూసుకుంటే మనకు ఒక 90 km అలా ఉంటుంది. తుని నుంచి అయితే బాగా దగ్గర ఇది. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ ఊర్లో గ్రామ దేవతగా కొలుస్తున్నారు. గుడిపమ్మ అమ్మవారి గుడి ఇది. ఎక్కువగా మంగళవారం, ఆదివారం బాగా వస్తారు దర్శనాలకి. నేను ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు వెళ్ళాను, అంటే ఎర్లీగా 7 o'clockకి వెళ్ళాను. సో అప్పటి నుంచి భక్తులు రాక మొదలైంది. సో అప్పటి నుంచి వస్తూనే ఉంటారు. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా అందరూ కూడా దగ్గర ఊర్లో వాళ్ళే కాదు, తుని తలుపులమ్మ కోవెలలాగా ఇది కూడా ఇక్కడ గోడలపైన అమ్మవార్లు ఇంకా అనేక దేవతామూర్తుల విగ్రహాలని ప్రతిష్ఠించారు. సో మీరు చూడొచ్చు. అలాగే లక్ష్మీ సరస్వతులు, గణపతి విగ్రహాన్ని, ఇలాగ అన్ని దేవుళ్ళని ఫ్రెండ్స్. అలాగే భక్తులు వారు మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ. సో ఆ ప్రదేశంలో వంటలు కూడా అక్కడ చేసుకుంటూ ఇక్కడే ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వండుకుంటారు. సో చాలామంది ఇక్కడ కోళ్ళు అవి కూడా అమ్మవారికి మేకపోతులు గొర్రెలు వేసుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ గమనించింది ఏంటంటే చాలా పొద్దున్నే ఇక్కడికి అందరూ భక్తులు చేరుకుంటారు. సో ఆదివారం అయితే దారంతా ఖాళీ ఉండదు, సో ఫుల్ రష్. ఇక్కడ భజనలు, కీర్తనలు అన్నీ కూడా దేవుడి పేరుతో అర్చనలు అన్నీ జరుగుతున్నాయి. మీరే ఆలకించండి. ఫ్రెండ్స్, ఇలాంటి విశేషాలు ఇంకా మీకు మరిన్ని షేర్ చేస్తాను. అండ్ మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరింత మందికి ఈ విశేషాలతో చెప్పి ఎంకరేజ్ చేయండి. అండ్ నన్ను వీడియోస్ ఎలా చేసేలాగా ఎంకరేజ్ చేయాలంటే మీరు తప్పకుండా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.